సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య. ఈ సమ్మిళిత విద్య అనేది ఏంటంటే ప్రత్యేక అవసరాల పిల్లల విద్యకు సంబంధించింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించింది. అయితే ఇదేంటంటే గత 40 సంవత్సరాల నుండి ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి 40 సంవత్సరాల నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి విద్య ఏంటంటే ప్రత్యేక విద్య నుండి సహిత విద్యకు మార్పు చెందడంలో సమ్మిళిత విద్య ప్రధాన చర్చనమాట. సహిత విద్యకు మారడంలో ప్రధాన అంశం ఏంటంటే సమ్మిళిత విద్య. అదే విద్యావేత్తల ప్రకారం సమ్మిళిత విద్య అనేది ఏంటంటే మానవ హక్కు. ఇదొక మానవ హక్కు ఇక పేర్కొనడం జరిగింది. ఇదే క్రిస్టియన్సన్ అనే ఆయన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పడం జరిగింది. ఇది విద్యావనరుల పంపిణీలో ఏంటంటే అసమానత అవుతుంది అని చెప్పాడు ఆయన 1996లో. అయితే ఈ సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా కూడా ఇంకో ఇద్దరు పేర్కొన్నారు. లిప్స్కే గార్డ్నర్. వీళ్ళేంటి ఇది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. అయితే భారతదేశం కూడా విద్యాభివృద్ధికి ఎన్నో కమిటీలు కమిషన్లు వేశారు. వారి సూచనల ఆధారంగా వివిధ రకాలైన విద్యా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సమ్మిళిత విద్యను అందించడానికి కృషి చేయడంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చాలా ముందున్న రాష్ట్రాల జాబితాలోనే ఉంది. అయితే సమ్మిళిత విద్య యొక్క భావన ఏంటి అంటే సమ్మిళిత విద్య యొక్క భావన 3 రకాలు చెప్పచ్చు దీన్ని. ఒకటి ఏంటి సాంప్రదాయ నమూనా, 2 వైద్య నమూనా, 3 సామాజిక నమూనా. ఈ సాంప్రదాయ నమూనా అంటే ఏంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వికలాంగులు మాత్రమే గుర్తించడం జరిగింది అనమాట. వైద్య నమూనా ఏంటంటే వైద్య నమూనాలో ప్రత్యేక అవసరాల పిల్లలకు వారి వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం గడపడానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. అలాగే ప్రత్యేక పాఠశాలలు ఉండాలి అని చెప్పడం జరిగింది.
అదే సామాజిక నమూనా, ప్రస్తుత నమూనా అన్నమాట ఇది. ఈ నమూనా ప్రకారం ఏంటంటే సమాజం నుంచి కానీ విద్యా వ్యవస్థ నుంచి కానీ వేరు చేయవలసిన అవసరం లేదు. వీళ్ళని వేరు చేయవలసిన అవసరం లేదు. భౌతికపరమైన అడ్డంకులు తొలగించి వారి పనులు వారు చేసుకుంటూ వీలుగా ఉపకరణాలు సమకూరుస్తూ చాలా వరకు సమాజంలోని అన్ని కార్యక్రమాలు పాల్గొనేట్లు పాఠశాలలో హాజరయ్యేటట్లు చేయవచ్చు. మిగిలిన కొందరికి మాత్రమే సహాయం అవసరం అవుతుంది, వ్యక్తిగత సహాయం అవసరం అవుతుంది. పాఠశాలలో చేరిన అందరూ పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారికి అనుగుణంగా కరికులం పద్ధతులు, మూల్యాంకన విధానాలు మార్చవలసిన అవసరం ఉంది. అయితే సమ్మిళిత విద్య యొక్క ఆవశ్యకత ఏంటి? సమ్మిళిత విద్య యొక్క ఆవశ్యకత వివిధ ఆర్థిక సామాజిక నేపథ్యం గల పిల్లలు విద్యను అర్జించడానికి వారిలో సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. వివిధ తెగలు, జాతులు, మతాలు ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవడం వల్ల లౌకిక భావం పెంపొందుతుంది. వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలు ఒకే చోట కలిసి ఉండడం వల్ల, విద్యా ప్రక్రియలో పాల్గొనడం వల్ల సహకార భావం పెంపొందుతుంది. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి సమ్మిళిత విద్య సహాయపడుతుంది. బాలబాలికలు ఒకే పాఠశాలలో చదవడం వల్ల వారి మధ్య వ్యత్యాసాలు తొలగిపోయి పరస్పర సహకారం వల్ల ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారనమాట. అది శారీరక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం మెరుగుపడుతుంది, పెంపొందించబడుతుంది. ప్రత్యేక అవసరాల పిల్లలు సాధారణ పాఠశాలలు చేర్చడం వల్ల అంటే తాము సమాజం నుండి వేరు కాము అనే భావన పెంపొందుతుంది. అయితే దీనికి సంబంధించిన నిర్వచనాలు ఏంటి? సమ్మిళిత విద్య విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాగించటకు ప్రత్యేక అవసరాల విద్యపై 1994 జరిగిన ప్రపంచ సదస్సు నివేదించిందన్నమాట. ఏమని చెప్పిందంటే, ప్రపంచ సదస్సు పిల్లలందరికీ అవసరాలు తీర్చే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాపరమైన అవసరాలను తీర్చే విధంగా సాధారణ పాఠశాలను తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున మార్పులు చేయవలసిందిగా సూచించింది. మన యునెస్కో ప్రకారం ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా
విద్య నుండి దూరం చేయకుండా అభ్యాసంలో, సంస్కృతిలో, సమాజంలో వీరి భాగస్వామ్యం పెంచడానికి, వీరి యొక్క భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి విభిన్న అవసరాలు తీర్చడానికి, వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియ సమ్మిళిత విద్య అని నిర్వచించారు. తర్వాత సిఎస్ఐ ప్రకారం సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించి, ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు, విద్యకు సంబంధించిన అంశం కాదు, పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, తర్వాత అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం, సమాజంలో ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది అని చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో భారతదేశంలో 2001 సెన్సస్ ప్రకారం వికలాంగుల జనాభా ఎంతంటే వికలాంగుల జనాభా 2,19,06,769. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం కోటి 84,91,000 మంది అని అంచనా వేయడం జరిగింది. వైకల్యాల వారీగా వికలాంగుల జనాభాను చూస్తే దృష్టిలోపం గలవారు 2001 జనాభా లెక్కల ప్రకారం 1,00,000 మంది ఉన్నారు. 1,06,34,881. ఇది NSSO ప్రకారం అయితే 28,26,700 మంది. భాషల లోపం గలవారు అంటే 16,40,868. వీళ్ళు ఏంటంటే 21 లక్షలు ఇంచుమించు. శ్రవణ లోపం గలవారు వచ్చి వీళ్ళు 12 లక్షల మంది, వీళ్ళు 30 లక్షల మంది. కండర చలన వైకల్యం వీళ్ళు ఇంచుమించు ఎంతమంది? 61 లక్షల మంది ఉన్నారు. 1,00,000 మంది. మానసిక వైకల్యం 22 లక్షల మంది. 22 లక్షల మంది. 20 లక్షల మంది ఇంచుమించు. నెక్స్ట్, ప్రజల్లో ఎన్ని రకాల అపోహలు ఉన్నాయి దీని మీద.
ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉన్నాయి. అయితే ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, నిజాలేంటి చూస్తే, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే వికలాంగులు మాత్రమే అనే అపోహ ఉంది. ప్రత్యేక అవసరాల పిల్లలు అంటే ఏంటి? వికలాంగులు అనే అపోహ. ప్రత్యేక అవసరాల పిల్లలు అంటే భాషపరంగా, మతపరంగా, సమాజపరంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరూ ప్రత్యేక అవసరాల పిల్లలు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి వారికి అనుగుణంగా విద్యను అందించాలి. అప్పుడు వాళ్ళు తొందరగా నేర్చుకుని సాధారణ జీవితం గడపగలుగుతారు అని అపోహ. అదే ప్రత్యేక అవసరాల పిల్లలు ఏంటంటే ప్రత్యేక పాఠశాలలో కంటే సాధారణ పాఠశాలలోనే సమాజంలో అందరితో కలిసి ఉండడం వల్ల ఎక్కువ విషయాలు నేర్చుకుని సమాజంలో ఆదరణ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగని నిరూపించబడింది. తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో ఉంటే వీరి పట్ల తెలివైన పిల్లలకు ఉపాధ్యాయుడు కేటాయించిన సమయం తగ్గి తరగతి స్థాయి పడిపోతుంది అనేదేంటి అపోహ. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పాఠశాలలో ఉంటే తోటి విద్యార్థులతో ఏంటంటే సహకారం, తర్వాత సహానుభూతి, లౌకిక సామాజిక నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. తర్వాత ప్రత్యేక అవసరాల పిల్లలు సాధారణ పాఠశాల చదివితే వారిలో న్యూనతాభావం పెంపొందుతుంది అంటారు. న్యూనతాభావం పెంపొందుతుంది. ప్రత్యేక అవసరాల పిల్లలు తోటి విద్యార్థులు కలిసి చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కొన్ని రకాల వైకల్యాలను ఏంటంటే అంటువ్యాధులు అంటారు. వైకల్యం అనేది అంటువ్యాధి కాదు. ఇది ఏంటంటే శారీరక మానసిక స్థితి అన్నమాట. అసంపూర్ణమైన శారీరక మానసిక స్థితి. వైకల్యం అనేది ఏంటంటే కర్మ వల్ల వస్తుంది. ఇది ఒక అపోహ. యాదృచ్ఛికంగా మరికొన్ని అజాగ్రత్త వల్ల వస్తాయి. కొన్ని ఏంటంటే యాదృచ్ఛికంగా వస్తాయి, కొన్ని అజాగ్రత్త వల్ల వస్తాయి. తర్వాత వైకల్యాలు శుద్రచక్ర ఆరాధన మంత్రాలతో నివారించవచ్చు, రుద్ర ఆరాధన ద్వారా నివారించవచ్చు అనేది అపోహ. కానీ నివారించలేము. వైకల్యాలన్నీ వంశపారంపర్యంగా వస్తాయని కొందరు అపోహ. వంశపారంపర్యంగా వస్తాయి అనేవి కొందరి అపోహ. చాలా వైకల్యాలు ఏంటంటే తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల వస్తాయి. కొన్ని మాత్రమే జన్యుపరంగా వస్తాయి అని అన్నీ అయితే రావు. అది కొన్ని వర్గాలకు చెందిన వారిలో ధారణ శక్తి తక్కువగా ఉంటుంది అంటారు. కొన్ని వర్గాలకు చెందిన వారిలో
ధారణ శక్తి తక్కువ అనేది అపోహ. అన్ని వర్గాల్లో ధారణ శక్తి తక్కువ గలవారు ఉంటారు. అన్ని వర్గాల్లోని ధారణ శక్తి తక్కువ గలవారు ఉంటారు. వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు అనేది ఒక అపోహ. వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు అనేది అపోహ. మానసిక వైకల్యం గల వారిలో కొందరు తప్ప మిగతా వైకల్యం అందరూ, మానసిక వైకల్యం ఉన్న వాళ్ళలో కొందరు తప్ప మిగిలిన వారు విద్యాభ్యాసం చాలా గొప్పగా రాణించగలరు. భారతదేశంలో అందరికీ విద్యను అందించే ప్రయత్నంలో బడి 7 గల పిల్లలందరినీ పాఠశాలకు చేర్చడంలో చాలా వరకు విజయవంతం అయ్యాం. వైకల్యం గల పిల్లల విషయంలో మాత్రం ఇంకా సాధించాల్సింది ఉంది. ప్రధానంగా మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం, తర్వాత సెరిబ్రల్ పాత్ర, శారీరక వైకల్యం, అభ్యసన సమస్యలు. ఈ వైకల్యం గురించి మనం తెలుసుకోవాలి. మానసిక వైకల్యం పిల్లవాళ్ళలో మానసిక వికాసం ఆగిపోవడం వలన వచ్చే మానసిక స్థితి దీన్ని ఏమంటారు? మానసిక వైకల్యం అంటారు. అయితే PWD యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అంటే వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల కానీ, మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ, తక్కువ ప్రజ్ఞను కలిగి ఉండడం, ఇది మానసిక వైకల్యం. ఇది మానసిక వైకల్యం అనేది అంటే తల్లి గర్భంలో కానీ, జనన సమయంలో కానీ, జన్మించిన తర్వాత కానీ, లేదంటే మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ మానసిక వైకల్యం ఏర్పడుతుంది. అదే సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వము అని చెప్పింది ఎవరంటే స్మిత్ నెయిస్వర్త్. తర్వాత మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువ ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో మెలగగలరు అని చెప్పాడు.
ఎవరు? సెరోసస్ డోరిస్. సెరోసస్ డోరిస్. తర్వాత ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను తాము చేసుకోలేరు, తమ పనులను చేసుకోలేరు, ఎవరైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని చెప్పింది ఎవరంటే బెండా 1954. అయితే మానసిక వైకల్యం ఉన్నవారి లక్షణాలు ఏంటి? నెమ్మదిగా గ్రహించడం, తర్వాత అవగాహన అభ్యాసంలో నెమ్మదిగా ఉండడం, అవగాహన అభ్యాసంలో కూడా నెమ్మదిగా ఉండడం, మాటలు నెమ్మదిగా రావడం, తరచూ ఆగ్రహానికి గురి కావడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపశక్తి తక్కువగా ఉండడం, తర్వాత చలనేంద్రియాల మధ్య సమన్వయ లోపం, ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 70 మధ్య ఉంటే వాళ్ళు ఏమంటారు? స్లో లెర్నర్స్. 70 నుండి 50 అనుకోండి, అక్కడ ఏమంటారు? ఎడ్యుకబుల్. తర్వాత 50 నుండి 30 అనుకోండి, ట్రైనబుల్ అనమాట. 30 నుండి 20 అయితే కస్టోడియల్. 20 కంటే తక్కువైనా కస్టోడియల్. పిల్లల్లో మానసిక వైకల్యం 5 సంవత్సరం లోపలే మనము తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. అవి ఎలా అంటే సమస్య పరిష్కార నైపుణ్యాలు తక్కువ ఉంటాయి. తక్కువగా ఉంటాయి. తర్వాత వస్తువుల సమూహం నుంచి ఒకే రకమైన వస్తువులను గుర్తించడం ఇష్టపడతారు. ఆ వస్తువుల సమూహం నుంచి ఒకే రకమైన వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది పడతారు. తర్వాత ఏకాగ్రత తక్కువ. స్వల్పకాలిక దీర్ఘకాలిక స్మృతిలోపం ఉంటుంది. తర్వాత భావనలు అర్థం చేసుకోవడం కష్టం. వీళ్ళలో జ్ఞాన సూక్ష్మత సామర్థ్యం తక్కువ. వీరి కళ్ళ కదలికలు నిలకడగా ఉండవు.
ఉండవు. తరగతి గదిలో తిరగడానికి కష్టపడతారు. చిన్న ప్రింట్ ఉన్న అక్షరాలు చదవడంలో ఇబ్బంది పడతారు. చిత్రంలో ఉన్న వాటిని గుర్తించడానికి కష్టపడతారు. ఎక్కువగా ఒక్క కన్నును ఉపయోగించి చదవడం రాయడం చేస్తారన్నమాట. కొంచెం ఎక్కువ సమయం చదివితే తల తిరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తారు. అయితే ఇవన్నీ తొలి దశలో మనం గుర్తించవచ్చు వీటి ద్వారా. క్రేనియల్ అనామలీస్, మెదడు వైకల్యాలు. మెదడు వైకల్యాలు. మైక్రోసెఫలీ. వీరిలో తల పరిమాణం ఏంటంటే 17 అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది. తల పరిమాణం 17 అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత మాక్రోసెఫలీ. వీళ్ళలో తల పరిమాణం పెద్దగా ఉంటుంది. మెదడు పరిమాణం బరువు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే దృష్టిలోపం ఏర్పడుతుంది. తర్వాత మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి. తర్వాత హైడ్రోసెఫలస్. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తల పెద్దగా ఉండి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. తల పెద్దగా ఉండి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని సరిదిద్దిన పక్షంలో తీవ్ర వైకల్యానికి గురై చనిపోవడం. ఇది పూర్వపాల దశలో వృద్ధి చెంది మెదడు గడ్డ మెనింజైటిస్ దారితీస్తుంది అన్నమాట. అయితే దీన్ని అంచనా ఎలా వేస్తారు? మానసిక వైకల్యాన్ని అంచనా ఎలా వేస్తారంటే, వీటిని ఏంటంటే ఎవరికైతే ప్రత్యేక విద్యా సౌకర్యాలు అవసరమో వారిని అనియత లేదా నీతి అంచనాల ద్వారా గుర్తిస్తారు. అనియత అంచనా ఏంటంటే ప్రామాణిక పరీక్షల విద్యార్థి పాఠ్య ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను పరిశీలించి అతని ప్రమాణ స్థాయిని ప్రగతిని అంచనా వేయవచ్చు. తర్వాత నియత అంచనా ఏంటంటే ప్రామాణిక పరీక్షల ద్వారా సామర్థ్యాలను అంచనా వేస్తారు. అతని తెలివి,
ప్రమాణ స్థాయిని తెలుసుకోవచ్చు. అందుకుగాను సాధన పరీక్షలు ప్రజ్ఞ నికషలో ఉపయోగిస్తారు. అయితే మానసిక వైకల్యం రకాలేంటి? తర్వాత కారణాలు ఏంటంటే, మానసిక వైకల్యం రకాలు ఏంటంటే డౌన్ సిండ్రోమ్, ఫెనైల్ కీటోన్యూరియా, క్రెటినిజం, క్రేనియల్ అనామలీస్. ఇందులో మైక్రోసెఫలీ, మ్యాక్రోసెఫలీ, హైడ్రోసెఫలస్ మనం చూసాము. అయితే డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? డౌన్ సిండ్రోమ్ అనేది అంటే క్రోమోజోముల అపసవ్యత వల్ల వస్తుంది. క్రోమోజోముల అపసవ్యత వల్ల వచ్చేది ఏంటి? డౌన్ సిండ్రోమ్. వీరి చేతులు, కాళ్ళు, వేళ్ళు చిన్నవిగా ఉంటాయి అన్నమాట. పళ్ళు అపసవ్యంగా ఉంటాయి. 40 సంవత్సరాల తర్వాత గర్భవతులైన వాళ్ళలో 100 మందిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి అన్నమాట 40 సంవత్సరాలు దాటిన తర్వాత. ఫినైల్ క్యూటోన్యూరియా, ఈ వైకల్యంలో ఎక్కువగా రెసిసివ్ జీన్ ప్రాధాన్యం ఉంటుంది. అన్నమాట. ఫినైల్ క్యూటోన్యూరియా పిల్లవాడు అమైనో యాసిడ్ ఫినైల్ యాలనైన్ అనే ఎంజైమ్ లోపంలో పుడతాడు. ఈ ఎంజైమ్ లోపల మెదడు దెబ్బతిని వైకల్యం వస్తుందన్నమాట. 20,000 మందిలో ఒకరికి ఇలా పుడతారన్నమాట. క్రెటినిజం, ఇది అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా పాడవడం. అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మెదడు దెబ్బతిని మానసిక వైకల్యానికి గురవుతుంటారు. తర్వాత తరగతి గది నిర్వహణ ఏంటి? సమ్మిళిత విద్యలో తరగతి గది నిర్వహణ. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తరగతి గదిలో వారి అవసరాలకు అనుగుణంగా కూర్చోబెట్టాలి. నెమ్మదిగా అభ్యసించే వారిని కించపరచకూడదు, వారిని ప్రోత్సహించాలి. తర్వాత ఏంటంటే అనుకరణ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతాయి. కాబట్టి తరగతిలో అనుకరణకు అవకాశం ఇవ్వాలి. ప్రత్యేక అవసరాల విద్యార్థుల్లో కొందరికి పదే సూచనలు ఇవ్వడం ద్వారా చదవడం, రాయడం లాంటివి సులభంగా నేర్పించవచ్చు. పదే సూచనలు ఇవ్వడం. తర్వాత నేర్చుకున్న విద్యార్థి ప్రతి ప్రయత్నాన్ని ప్రశంసించాలి. కొత్తగా నేర్చుకునే ప్రతి అంశానికి అంత ముందు నేర్చుకున్న విషయాలను గుర్తు చేయించాలన్నమాట. కొత్త విషయానికి ముందు నేర్చుకున్న విషయాలు గుర్తు చేస్తుండాలి.
విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలు ప్రదర్శించడానికి అవకాశం కల్పించాలి. తర్వాత చిన్న చిన్న పజిల్స్ మెమరీ గేమ్స్ లాంటివి ఆడిస్తూ ఏకాగ్రత, మెమరీ గేమ్స్ దీంట్లో ఏంటంటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచడానికి తోడ్పడాలన్నమాట. ఇప్పుడు ఏ రంగంలో వీళ్ళు బలహీనంగా ఉంటారో చూసి, ఏ రంగంలో బలహీనంగా ఉన్నారో చూసి గుర్తించి వారిని అదనపు సహాయం అందించాలి. విద్యార్థులు ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటితో పాటు ఆటలు, పాటలు, నటన లాంటివి నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి. మానసిక సాంఘిక నిర్వహణ, వైకల్యం గలవారు సమాజంలో ఇతర వ్యక్తులతో కలిసి జీవించడం, అలాగే సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్యా వాతావరణంలో చదువుకోవడం వల్ల వారిలో న్యూనతాభావాలు తొలగించబడతాయి. అతి ప్రేమను ప్రదర్శించడం వల్ల కూడా వారు చేతగాని వారుగా, తమ పని తాము కూడా చేసుకోలేని వారుగా తయారవుతారు. తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తమ పిల్లలు సాధారణ పిల్లలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. మనోవైజ్ఞానికుని కూడా సంప్రదించాలి. వైద్యులు సూచన పిల్లవాడిలో వైకల్యతను గుర్తించాలి. అంతేకాకుండా తమలో తాము ఏవో మూఢనమ్మకాలతో అపరాధ భావం పెంపొందించుకోకూడదు. చదువు విషయంలో వీరిని ఇతరులతో పోల్చరాదు. వీరి చదువు గురించి ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఇంటి వద్ద తగిన సహకారం అందించాలి. ఇంటి వద్ద తోటి పిల్లలతో ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. పిల్లవాడి వైద్య సంబంధ సమస్యలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో చర్చించాలి. వైద్య సంబంధ సమస్యలను ఉపాధ్యాయుడితో ఎప్పటికప్పుడు చర్చించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోబుట్టువులు కలిసి సమన్వయంతో సహాయాన్ని అందించాలి. అయితే వారి తోబుట్టువులు ప్రత్యేక అవసరాలన్నీ అర్థం చేసుకోవాలి. వీళ్ళని ఎక్కువసేపు వీరితో గడపడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇరుగు పొరుగు వారితో తమ తోబుట్టు వైకల్యం గురించి, ప్రత్యేక అవసరాల గురించి చర్చించి అవగాహన కలిగించాలి. ఆటపాటల్లో వీరికి భాగస్వామ్యం కల్పించాలి. తాము చేసే ఇంటి పనుల్లో కూడా వీరికి భాగస్వామ్యం కల్పించాలి. చదువు విషయంలో కూడా వీరికి సహాయ సహకారాలు అందించాలి. ఇది మూల్యాంకనం ఎలా చేయాలంటే, మూల్యాంకనం ఏంటంటే విద్యార్థి స్థాయిని తెలుసుకోవడానికి ఏ సామర్థ్యాల్లో వెనుకబడి ఉన్నాడో, గుర్తించి దానికి కారణం తెలుసుకొని ఆ కారణాలు విద్యార్థికి ఆరోగ్యకరమైనవి,
ఆరోగ్యకరమైనవి, కుటుంబపరమైనవి, లేదా శిక్షణాపరమైనవి, సమాచారపరమైనవి, విషయపరమైనవి అని తెలుసుకోవడానికి కూడా ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది. అప్పుడు ఏంటంటే ఉపాధ్యాయుడు సరైన పద్ధతులు ఎన్నుకోవడానికి పునఃబోధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట.